ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ. ఈ మధ్యకాలంలో శ్రీ సన్నిధి టీవీ ఛానల్ సత్యం గారు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. వేలల్లో ఫోన్లు చేశారు, వేలల్లో మెసేజ్లు పెట్టారు, వందలలో దీక్షలు కూడా పొందడం జరిగింది. నిజంగా ఎంతమంది కాల్ చేస్తున్నారంటే ఎంత ఈజీగా ఉందా సాధన అంటే ఇప్పటి జనరేషన్లో కూడా ఇలాంటి సాధనలు ఉన్నాయా అనే సంగతి అందరికీ తెలియదు. బట్ ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలిసినటువంటి విషయము. మీరందరూ సాధన చేసుకుంటూ ముక్తి మోక్ష మార్గంలో ఈ యొక్క ప్రపంచంలో మనము ముక్తిని పొంది కూడా ఈ మాయ ప్రపంచంతో జీవించవచ్చు అనేటువంటి విషయాలు చాలామంది దీక్షలు పొందారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే చాలామంది అడిగినటువంటి విషయాలు దీక్షకు సంబంధించి కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ధైర్యం చేసి దీక్షలు పొందుతున్నారు. నిజంగా దీక్ష అంటే ఏంటండి? నిజంగా ఒక దీక్షగా 3 రోజులు ఒక గురువుకి సరెండర్ అయిపోయి పూర్తి సమర్పణ భావనతో శరణాగతి పొంది 3 రోజుల దీక్ష అనేది ఒకటి ఉంటుందండి. నిజంగా ఈ దీక్షలు ఇవ్వడం అనేది నాకు ఇక్కడ ప్లేస్ కన్వీనియంట్గా లేక అసలు టెంపుల్స్లలో పెట్టడము, శ్రీశైలంకి వెళ్ళి అక్కడ పెట్టాను, అక్కడ ఒక బ్యాచ్ లాగా అట్లా నేను కొంత వందల మందికి దీక్షలు ఇవ్వడం జరిగిందండి. నిజంగా చెప్పాలంటే మనకు ఇప్పటి వరకు నాకు ఏ ఆలోచన లేదు. నా గురువులు అనేటువంటి విషయము తెలంగాణలో సిద్ధ మహాయోగము శక్తిపాత్ ఫౌండేషన్ ఒకటి స్థాపించబోతారు మీరు ఫ్యూచర్లో అని ఒక 4 years బ్యాక్ గురువులు అన్నటువంటి మాటలండి. అది నిజంగా నెరవేరబోతుంది. ఇప్పుడు అందరి కోసం ట్రస్ట్ నాకెందుకు, నేను ఇంట్లో ఉండి ఆన్లైన్లో దీక్షలు ఇచ్చుకుంటూ వెళ్తాను, మహా అయితే కొంతమంది దర్శనానికి వస్తూ ఉంటారు, ఇంతే అనుకున్నాను. ఎంతమంది వస్తుంటే నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే దీక్షలు పొందిన వాళ్ళు తప్పకుండా గురువుల ఆశీర్వాదాలు పొందాలి. గురువు రూపము అంటే గురువులని దర్శనం చేసుకోవాలి. ప్రతి నెల కూడా అమావాస్య పౌర్ణానికి అంటూ ఒక సత్సంగం లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నెల 30 రోజులు వర్క్ ఉంటుంది. ఆ 30 రోజులలో కనీసం ఒక్కరోజు మీకోసము ఈ సాధన గురించి విషయాలు తెలుసుకొని ఇంకా సాధనలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఎవరికి వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకొని సాధన చేసుకుంటే అసలు కుదురుతుందంటే కుదురుతుండొచ్చు. బట్ ఏంటంటే ఒక 20 మంది, ఒక 30 మంది, ఒక 50 మంది ఒక దగ్గర కూర్చొని సాధన పరంగా విషయాలు, ఒకరి అనుభవాలు, ఇతరులని ప్రేరేపణ కలిగించడానికి, అరే వాళ్ళకి జరిగినాయి మాకు కూడా అలాగే జరుగుతాయి, మేము కూడా సాధన చేయాలి, వాళ్ళకి అంత అలా జరిగిందంటే మాకెందుకు జరగదు, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి శక్తి అనేది ఉంది, ఒకరికి ఉంది ఒకరికి లేదు అని చెప్పడానికి లేదు. మరి ఆ శక్తి ఎలా జాగృతం చేసుకోవాలి అని ఒక ప్రేరణ కలగడానికి ప్రతి నెల గురువుల దర్శనం చేసుకొని ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటూ సాధన చేసుకోవచ్చు. గురు రూపము దర్శనం చేయడం వల్ల, గురు పాదాలు స్పర్శించడం వల్ల గురు అనుగ్రహము కలిగి ఇంకా మీరు సాధనలో ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క కర్మలు ప్రక్షాళన శీఘ్రంగా జరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా సాధన గురించి కొంతమంది అడిగారండి, అమ్మ మేము ఎంతో దూరము ఉన్నాం, మరి మిమ్మల్ని దర్శించలేం కదా అంటే అట్లాంటి వాళ్ళకు నో ప్రాబ్లం అండి. అలాంటి వాళ్ళు కూడా వచ్చారండి. న్యూజెర్సీ నుండి వచ్చారు, లండన్ నుండి వచ్చారు, న్యూయార్క్ నుండి వచ్చారు, USA నుండి వచ్చారు. దీక్ష పొందినాక ఈ మధ్య ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎక్కడి నుండో వస్తున్నారు. బట్ నేనేమంటానంటే సరే అలాంటి వాళ్ళు కూడా దూరం ఉండి ఒకవేళ దగ్గర ఉండి కూడా దర్శించలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మీ ఇళ్లలో మీరు పూర్తి శరణాగతితో సాధన చేసుకోండి. ఎందుకంటే గురు రూపము చూడాలి అనగానే ఇప్పుడు మనసు చూడండి, మీరు సాధన చేస్తున్నప్పుడు మీ మనసు చంచలంగా ఉంటుంది, ఏవేవో పనులు చేయాలనిపిస్తుంది, ఎవరితోనైనా కాలక్షేపానికి మాట్లాడాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే గురు ఫోటో చూడాలి, ఫోన్ తీసుకోవాలి. ఆ గురు రూపం చూడడం వల్ల కొద్దిగా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. మీరు గురువు ఇచ్చినటువంటి మంత్రము ఎందుకు చదవమంటున్నాం? నిరంతరము ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నిరంతరము మంత్రము జపము ఆజ్ఞ చక్రంలో గురు రూపము ఇవన్నీ ఎందుకంటే ఏకాగ్రత
చెందడానికి. ఇప్పుడు మనసు చంచలం కదా, కోతి చేష్టలు చేసుకుంటూ ఎన్నో ఉపాయాలు తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడుతుంది. ఇది చేయమంటుంది, అది చేయమంటుంది, ప్రతిదీ ఏదో ఒకటి తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టి మనల్ని ఆలోచింపచేసేటట్టు చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ దీక్ష పొందిన వాళ్ళు గురువు ఇచ్చినటువంటి మంత్రము, ఈ మంత్రము ఏదో నేను 6 ఏళ్ళు చదివానండి దీక్ష పొంది, లేకపోతే ఇక్కడక్కడ చూసి నేను నేర్చుకొని నేను 6 సంవత్సరాలు చదివాను, ఇది చాలా పవర్ఫుల్ మంత్రం అని నేను చెప్పట్లేదు. ఇది సిద్ధ మహాయోగము అంటే దక్షిణామూర్తి లలేశ్వరి దేవి గంగాధర తీర్థ నుండి వచ్చినటువంటి గురు పరంపర మంత్రము. ఇది నేనేదో చదువుకొని మీకేదో చెప్తున్నటువంటి విషయం కాదు. ఇది గురు పరంపర మంత్రం కనుక కోటాను కోట్ల మంత్రము గురువులు చదివి ఉచ్చరించినటువంటి మంత్రము ఈ అనంతమైన ఆకాశంలో ఈ విశ్వమంతా ఆవరించి ఉంది. అలాంటి మంత్రాన్ని గురువు ద్వారా దీక్ష పొంది ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల శీఘ్రంగా కర్మలు ప్రక్షాళన అవుతూ ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కర్మలంటే ఏంటివి అని కూడా కొంతమంది అడిగారు. మనం చేసేటువంటి కర్మలు మానసికంగా ఇటు శారీరకంగా. అంటే మన మానవ జన్మ కంటే ముందు కూడా 84 లక్షల జన్మలు ఎత్తినాం కదా, మరి అన్ని జన్మలలో కూడా మనం కర్మలు చేస్తుంటాం కదా. అది మానసికమా శారీరకమా పక్కన పెడితే ఆ కర్మలన్నీ కూడా పటాపంచలు కావాలి. మరి అది ఒక జంతువు రూపము ధరించి జన్మ తీసుకొని లేకపోతే పక్షి రూపంలో అవి కర్మలు ప్రక్షాళన అవుతాయంటే కావు. ఒక మానవ జన్మలో మాత్రమే కుండలిని శక్తి, కుండలిని అనేది ఒక 3.5 చుట్ల రూపంలో అంటే 3.5 చుట్లు చుట్టుకొని ఒక సర్పాకారంలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తి మానవునికి మూలాధారంలో పెట్టాడు భగవంతుడు. ఆ శక్తిని జాగృతం చేసుకొని నీ యొక్క కర్మలు ప్రక్షాళన అంటే కర్మలు కాల్చివేయబడాలి అంటే ఏదో మనం బయట నిప్పు వెలిగించి తీసుకొచ్చి కాల్చడము అట్లాంటిది కాదన్నట్టు. నీ లోపల శక్తి ఒక జ్యోతిలాగా, ఒక దివ్య జ్యోతిలాగా వెలుగుతూ కర్మలన్నీ పటాపంచలు చేసుకుంటూ కాల్చుకుంటూ సహస్రారం వైపు నిరంతరము వెన్నెముక ద్వారా మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే వెన్నెముక ద్వారా సుష్మన నాడి గుండా ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ కర్మలన్నీ క్షీణింపజేస్తూ ఉంటుంది. ఇంకొకటి దీక్ష పొందిన తర్వాత ఏం జరుగుతుంది, కర్మ అనేది 100% అక్కడ మనల్ని అనుభవించకుండా ఆది పరాశక్తి కుండలిని శక్తి, కుండలిని రూపంలో ఆ శక్తి మనకు కనీసం 100%కి ఒక 5% అన్న 20% అనుభవించేటట్టు చేస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే గొడ్డలితో పోయేది గోరంతా చేసి చూపిస్తుంది. కర్మ అనేది పూర్తిగా తీసివేయబడదు, ఎంతో కొంత చిన్నగా మనం అనుభవిస్తాము. ఉదాహరణకి చూడండి, ఒక గొడ్డలి వచ్చి మన మీద పడాలి, ఎక్కడో ఒక దగ్గర గాయం అవ్వాలి, తెగాలి అసలు. అలాంటిది ఒక చిన్న గడ్డిపోస వచ్చి గాలికి వచ్చి మొహం మీద పడ్డట్టుగా, గాలికి గడ్డిపోచ వస్తే మనకి ఏమైనా దెబ్బ తాకుతుందా, ఏమైనా గాయం అవుతుందా? కాదు కదా. అలాంటి కర్మలు చేసి చూపిస్తుంది ఆది పరాశక్తి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆది పరాశక్తి అంటే మళ్ళీ ఇక్కడ మీరు ఏ రూపం ఇచ్చుకుంటే ఆ రూపమే, ఆ శక్తికి రూపం అనేది లేదు. మరి శక్తి కర్మలన్నీ చేస్తుంది కదా, మేము 2 ఏళ్ళు అవుతుంది దీక్షలు తీసుకొని, 3 సంవత్సరాలు అవుతుంది దీక్షలు తీసుకొని, మాకేం అనిపిస్తలేదు కదా అని కొంతమంది 1-2 విషయాలు వినడం జరిగింది. పూర్తి శరణాగతి చేయండి. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఇది చెప్పాడు. నువ్వు కర్మ చేసుకుంటా వెళ్ళు ముందుకు, వెనక్కి చూడకు, ఫలితాన్ని ఆశించకు, ఫలితం నాకు వదిలేయి అన్నాడు. అంటే ఫలితం నాకు వదిలేయి అంటే నువ్వేమైనా 1000 కోట్లు భగవంతుడికి ఇస్తున్నావా? కర్మ చేసుకుంటూ పో, సూక్ష్మంగా ఫలితం అనేది ఒకటి ఉంటుంది, అది నీ పుణ్యం అనే ఖాతాలో పడుతుంది. అది పుణ్యకర్మ చేస్తున్నావా పాపకర్మ చేస్తున్నావా? పుణ్యకర్మ చేసుకుంటూ కూడా పాపకర్మ ఆలోచన భావన ఉంటే అదే జరుగుతుంది. అందుకే మీరు నిరంతరము మంత్రం జపం చేసుకోవాలి. ఇక్కడ చెప్పేటువంటి విషయము ఇదే అన్నట్టు. ఇంకా కొంతమంది ఏమని అడిగారంటే, అసలు దీక్ష గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పండి అమ్మ, మాకు ఈ పూర్తిగా తెలియడం లేదు, నేను కూడా ఇంత బిజీ అవుతానని నేను అనుకోలేదండి. ఎందుకంటే బిజీ అంటే ఏం బిజీ, అందరు ఫోన్లు చేయడము, వాళ్ళకి రిప్లై ఇవ్వడము. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఎందుకంటే చాలా మంది మీకు అనుభవం ఉండొచ్చు, ఒక గురువు డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్లోకి రారు. మీరు ఈ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. కానీ అలాంటిది 1000 ఫోన్లు అయినా సరే నా దగ్గర ఉన్నటువంటి సాధకులు ఒక 2-3 వాళ్ళు మాట్లాడుతున్నా కానీ
ప్రతి ఒక్కరితో నేను ఫోన్ మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా మళ్ళీ నా నోటి ద్వారా వాళ్ళు వినాల్సి ఉంటుంది. అక్కడ దీక్షకు ప్రిపేర్ కావాలంటే 3 రోజులు దీక్ష ఉంటుందండి. ఈ 3 రోజులు దీక్షలో 3 రోజులు మాత్రమే నియమాలు ఉంటాయి. ఈ దీక్ష కంటే ముందు ఒక వారం రోజుల ముందే పరాశక్తి బుక్ చదవాలి. శ్రీనివాస్ గురూజీ యొక్క పరాశక్తి బుక్లో ఎన్నో అనుభవాలు, ఎంతో మంది అమ్మ ఈ బుక్ అసలు నిజంగా ఈ బుక్లో ఉన్నట్టుగా మాకు జరిగిందమ్మా అని ఇలా చెప్తూనే ఉన్నారు. ఎంతమందికి ఆ బుక్ గురించి అర్థమైందంటే నిజంగా దీక్షకు ముందు ఆ బుక్ చదివి రెడీగా ఉండాలి. 3 రోజులు దీక్షకు ప్రిపేర్ కావాలి. 3 రోజులు దీక్ష చేస్తున్నప్పుడు కూడా మనం 3 రోజులు వేరే అంటే ఊరి పొలిమేర దాటి వేరే ఊరికి వెళ్ళి నిద్ర చేయడం అలాంటివి చేయకూడదు. ఉన్న ఊరిలోనే మీ జాబులు చేసుకుంటూ మీ పనులు చేసుకుంటూ దీక్ష తీసుకుంటూ అక్కడే ఉండాలి. ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. దీనికంటూ నియమాలు ఒక 3 రోజులే ఉంటాయి. 3 రోజులు మాత్రమే వెజిటేరియన్గా ఉండాలి. నాన్ వెజ్ మాత్రం ఒక 3 రోజులు తీసుకోకూడదు. తర్వాత మీ కర్మానుసారంగా అది తినడం తినకపోవడం అది మీ ఇష్టం. ఇదంతా కూడా దీక్ష పొందినాక కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి. సాధకులు దీన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే చాలామంది అండి నిజంగా ఇంత ఈజీగా ఉందా సాధన, ఇంత ఈజీగా ఉందా అంటున్నారు. కానీ నిజంగా హార్డ్గా ఉన్నటువంటి వాటిని ఎంచుకొని మీరు ఏ పాటి సాధన చేస్తున్నారో మీ మనసుకు తెలియాలి, మీకు తెలియాలి. ఇప్పుడు హార్డ్గా ఉన్నటువంటి ఏ సాధనలు అనుకుంటే కూడా పొరపాటు. ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం కావడానికి ఇది చాలా ఈజీ ప్రాసెస్. శక్తిపాతం అనేది ఫోటో కళ్ళ ద్వారా 3 రోజులు దీక్ష తీసుకొని ఆన్లైన్లో సంకల్ప దీక్ష అంటారు దీన్ని. చాలామంది స్పర్శ దీక్షలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారండి. నిజంగా మనకు స్పర్శ దీక్ష పొందినప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు అన్ని ఆరోగ్యాలు సెట్ అవుతాయి కదా అనే భావనతో ఉంటారు చాలామంది. ఎందుకంటే ఫస్ట్లో జరిగింది నాకు కూడా అదే కదా, నేను కూడా అదే ఆలోచించాను కదా. మానవ జన్మ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి సహజం. మనము ఏ సాధన చేయాలన్నా మన యొక్క లక్ష్యాలు మనం రీచ్ అవ్వాలన్నా మన గోల్స్ రీచ్ అవ్వాలన్నా ఏం చేయాలి? ఈ శరీరం అనేది కంపల్సరీ ఆరోగ్యంగా ఉండాలి. మరి మీ శరీరం బాగుంటేనే కదా మీరు ఇవన్నీ చేస్తారు. అందుకే ఈ శరీరం కోసం ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పే లేదు. కానీ ఇక్కడ దీక్ష కంటే ముందు కొంతమంది చెప్పట్లేదు. స్పర్శ దీక్షలు పొందే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళంతా కూడా ఏమీ కాదు, అవన్నీ సహజం. అలాంటి వాళ్ళు కూడా దీక్ష పొందొచ్చు, హ్యాపీగా సాధన చేసుకోవచ్చు. నిజంగా కొంతమంది అడిగారు చిన్నపిల్లలకి దీక్షలు ఇప్పించమ్మా అని కొంతమంది అడిగారు. దీనికంటూ ఒక 22 సంవత్సరాల నుండి 60 ఏళ్ళ వరకు దీక్షలు అంటే ఉదాహరణ చెప్తున్నానండి. 60 ఏళ్ళ లోపు దీక్షలు తీసుకోవాలి. ఎందుకంటే 22 ఏళ్ళ కంటే చిన్నగా ఉన్న వాళ్ళు దీక్ష పొందినప్పుడు ఆ శరీరంలో ఎనర్జీ రైజ్ అయినప్పుడు ఆ బాడీ తట్టుకునే శక్తి వీళ్ళకు ఉండాలి. అర్థం కావాలి కదా, నేను పలానా సాధన చేస్తున్నాను, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి, ఆ బుక్ చదివిన నాలెడ్జ్ అన్నా ఉండాలి కనీసం వాళ్ళకి. అవి లేకుండా దీనివల్లనే ఇలాంటి ఎఫెక్ట్ జరిగింది, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే బయట నుండి వచ్చే ఎనర్జీని ఏదో పట్టుకొచ్చి నీ లోపల పెట్టుకోవడం లేదు. నీ లోపల ఉన్న శక్తిని మాత్రమే ఇక్కడ జాగృతం చేసుకుంటున్నావు. చిన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు నానంటే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, మా పాపకి 8th క్లాస్లో ఇప్పించానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం దీక్ష తీసుకున్నాము. ఆమె 8th క్లాస్లో తీసుకుంది. ఇప్పుడు B.Pharmacy ఫస్ట్ ఇయర్. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే 8th క్లాస్లో ఎందుకు ఇప్పించానంటే ఆమెను ఇప్పుడు కూడా సాధన చేయమని నేను ఫోర్స్ అనేది చెయ్యను. మా గురువు గారి దగ్గర తీసుకున్నాం మేమంతా కూడా. నువ్వు సాధన చేయమ్మా అని ఫోర్స్ చేయము. ఫ్యూచర్లో పనికొస్తుంది. ఇప్పుడు మహా అయితే తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, నా బిడ్డ బాగుండాలి, నా కొడుకు బాగుండాలని దీవించుకుంటాము. కానీ వారి యొక్క కర్మలు తీసేయలేం కదా. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, ఆమెకు సాధన పట్ల తనకి ఇష్టం కలిగి శ్రద్ధ కలిగి తను సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, లేకపోతే లేదు అని తనకి కూడా దీక్ష ఇప్పించడం జరిగింది. తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇప్పటివరకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలా అని మీరందరూ కూడా 7th క్లాస్ వాళ్ళకి 8th క్లాస్ వాళ్ళకి ఇప్పించమని చెప్పను. నేను ధైర్యం చేశాను, నేను దీక్ష పొందాను, నేను ధైర్యం చేశాను, మా పాపకి ఇప్పించాను. ఫ్యూచర్లో వాళ్ళ కర్మను ప్రక్షాళన చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్ది. ఇంకొకటి 60 ఏళ్ళ లోపు దీక్ష తీసుకోవాలి. ఎందుకంటే బాడీ సహకరించదు. 60 ఏళ్ళు దాటిందనుకోండి
ఏడు సహకరిస్తుంది, ఏదో రైజ్ అవుతుంది, ఏదో అవుతుంది, బాడీ షేక్ అవుతుంది, బాడీ అంతా ఊగుతుంది, తూలుతుంది, కింద బండి బొర్లాడుతూ ఉంటారు కొంతమంది. అంటే ఇవి నిదానంగా సురక్షితంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇది మేము దీక్ష ఇచ్చిన రోజే సంకల్పంలో పెట్టి మరీ ఇస్తాము. ఇది సురక్షితంగా జరిగేటువంటి ప్రక్రియ. మరి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు తీసుకుంటే ఇలాంటి తట్టుకునే శక్తి ఉన్నప్పుడు ధైర్యంగా వాళ్ళకు వాళ్ళు తీసుకొని వాళ్ళ సాధనలో ముందుకు పోవచ్చు. అయితే ఈ విషయానికి కొద్దీ నేను ఇంకొక విషయం చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక అతను జగిత్యాల్లో 87 సంవత్సరాలండి. మరి స్టార్టింగ్లో నేను దీక్ష ఇచ్చాను. కొడుకు దీక్ష తీసుకొని తండ్రికి దీక్ష ఇప్పించాడు. ఆయన ఎంత ధైర్యంగా అడుగుతుందంటే 87 ఏళ్ళ మనిషిలాగా లేడు తను అసలు. నిజంగా తన వాయిస్ చాలా షార్ప్గా వచ్చింది. అమ్మ నాకు దీక్ష ఇవ్వండి, ఈ జన్మలో నాకు ముక్తి కావాలి, ఈ శరీరంతో నాకు ముక్తి కావాలని అడిగాడు. నేను అన్నాను బుక్ చదవండి ఫస్ట్ అని చెప్పాను. బుక్ మాత్రము చదవలేనమ్మా నేను, నాకు చదువు రాదు అని అన్నాను. అప్పుడు ఏం చేశానంటే నాదొక పరాశక్తి బుక్ మొత్తము ఆడియో చదివి యూట్యూబ్లో పెట్టాను. యోగేశ్వరి పరమేశ్వరి దేవని కొడితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన గురువు గారి అంటే మా గురువు గారి యొక్క పరాశక్తి PDF మొత్తం చదివి యూట్యూబ్లో పెట్టానండి. అది మొత్తం 1 సంవత్సరం పాటు చదివాను నేను ఆడియో. ఆ ఆడియో ఆయనకి లింక్ పంపాను. అది మొత్తం విని నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. నేనేం చేస్తాలే అనుకున్నాను. చేసిన తర్వాత మళ్ళీ మంత్రాలు పంపించడం జరిగింది తనకి. అవి విని అమ్మ నాకు అని మళ్ళీ 5 గంటలకు కరెక్ట్ నాకంటే ముందే తను దీక్షకు రెడీ అయిపోయాడు. ఆయన దీక్ష తీసుకొని ఇప్పుడు దగ్గర 4 years అవుతుందండి. చక్కగా ఫోటో ముందు పెట్టుకొని సాధన చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎంత షార్ప్గా తన వాయిస్ అంటే, ఈ జన్మలో నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి. ఒక 87 సంవత్సరాల వ్యక్తి ఎందుకు ధైర్యం చేసి ఇచ్చాను. ఆ ఫ్లోలో ఆ శక్తి నా ద్వారా అలా కనెక్ట్ అయిపోయాడు. అంటే మరి 60 ఏళ్ళు దాటి వాళ్ళకు కూడా ఇవ్వద్దు కదా, అట్లెట్లా ఇచ్చినావు అని అనొచ్చు. కానీ ఆయన నుండి ధైర్యంగా తీసుకునే శక్తి ఆయనకుంది. ధైర్యంగా నేను కూడా ధైర్యం చేసి ఇచ్చాను, ఏం కాదనేసి. ఆయన హ్యాపీగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అంటే కొంతమంది చూడండి, ఒక 2-3 వాళ్ళ గురించి నేను వాళ్ళ పేర్లు నేను చెప్పాను, కానీ వాళ్ళు దీక్ష పొందకముందే నా దగ్గరకు వచ్చారు. ఒక దుబాయ్కి పోయిన ఆమె వచ్చింది దర్శనానికి. ఆమెతో పాటు 3-4 వచ్చారు. భయపడి ఇప్పటికీ సాధన చేయలేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. వాళ్ళు ఏదో పెళ్లి గురించో సంథింగ్ ఏదో అడిగారు, అడిగి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు అడిగి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు సాధన గురించి నాకు పర్సనల్ నెంబర్కి అమ్మ నమస్కారం, అమ్మ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ యొక్క ఆశీర్వాదాలు మా పిల్లలకి ఇవ్వండి, మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఇప్పటికీ ధైర్యం చేయలేదు, దీక్ష పొందలేదు. అంటే వారి కర్మలు ప్రక్షాళన అయ్యే సమయం ఇంకా ఆసన్నం కాలేదు అని అర్థం. అంతే తప్ప భయపడుకుంటూ భయభ్రాంతులకు లోనవుతూ ఎందుకండి. మనము పుట్టినప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కరమే వచ్చాము, ఒక్కరమే పోతున్నాము. ఈ బంధాలు వస్తలేవు, ఈ డబ్బు వస్తలేదు, ఈ ఆస్తి అంతస్తులు వస్తలేవు. మహా అయితే పేరు ప్రతిష్టలు కొద్దో గొప్ప, అంతకు మిక్కిలి ఏమొస్తుంది చెప్పండి. శాశ్వతమైనటువంటిది ఆత్మజ్ఞానం పొంది ఆత్మ సాక్షాత్కారం పొంది అట్లాంటి వాళ్ళు మాత్రమే అలా నిలిచిపోతారు. అదొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏది మనతో పాటు రాదు, ఎవ్వరూ రారు. కనుక ఈ యొక్క మానవ జన్మను మనం దుర్వినియోగం చేయకుండా వినియోగించుకొని ఈ యొక్క శరీరాన్ని ఒక వాహనం లాగా వాడుకొని మనము ముందుకు పోవాలి అనే విషయము సాధకులు చాలా చాలా గమనించాలి. దీక్ష గురించి అడిగినటువంటి విషయాల్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ ఆడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా వినాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దీక్ష గురించి క్లియర్ చేసుకోండి. నేను దీక్ష తీసుకోవాలని వీళ్ళను వాళ్ళను అడిగి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వద్దంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నీకున్న నాలెడ్జ్కి వాళ్ళకున్న నాలెడ్జ్కి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కర్మలు ప్రక్షాళన జరిగేటువంటి సమయం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా గురువులు కనెక్ట్ అయిపోతారు. నాకు నిన్న కాల్ చేసి ఒకరు అడిగారు, అమ్మ మేము గురువుల కోసం వెతుకుతున్నాం తల్లి. నిన్ననే కాదండి, చాలా మంది అడిగారు. ఇప్పటికీ ఈ విషయము విని 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 చాలా మంది ద్వారా వింటున్నాను. మేము గురువు కోసం వెతుకుతున్నామమ్మా, మేము గురువు కోసం వెతుకుతున్నాము. నిజంగా గురువు కోసము శిష్యుడు వెతుకుతారా, శిష్యుల గురించి గురువులు వెతుకుతారా అనే విషయం నాకు తెలిసింది.
నిస్వార్థమైనటువంటి సేవ ఎవరు చేస్తారు చెప్పండి? నిస్వార్థమైనటువంటి సేవ ఎవరు చేస్తారు? అలాంటి సేవ చేసే వాళ్ళ గురించి గురువులు శిష్యుల గురించి వెతుకుతుంటారు. ఎందుకంటే గురువంతటి వారు కావడానికి, ఎందుకంటే స్వార్థం కోసము ఈ సిద్ధులన్నీ మనం ఉపయోగించుకొని మనం ఏదో పేరు ప్రతిష్టలు గడించి అన్ని ఆస్తులన్నీ వెనుకకేసుకొని మునిమనుమలకు సంపాదించుకొని పెట్టుకోవడానికి కాదు ఇది. ఎందుకంటే నీ లోపల బయట నిధిని చూస్తున్నావు కానీ బయట ఏదో ఉంది అనుకుంటున్నావు. నీ లోపల అనంతమైన శక్తి నిధి ఉంది. నీ లోపల ఆ ఆత్మశక్తిని పట్టుకోవడానికి ఎవరి తరం కాదు, ఎవరికి వాళ్ళకి మనసు ఎన్నరైపోవాలి. ఇది ఒక గురువు కృప వల్ల మాత్రమే అవుతుంది అని సాధకులు గమనించాలండి. నిజంగా చెప్పాలంటే గురువు కోసం వెతకడం కాదు, గురువే శిష్యుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా చాలామంది నోటి గుండా విన్నాను. ఇంకా సాధన గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలకు దీక్ష ఇస్తామని మేమేం చెప్పము. 22 సంవత్సరాలకు కనీసం 21 సంవత్సరం అన్నా రావాలి వాళ్ళకి. వాళ్ళు సాధన చేస్తున్నామనే కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి కదా. అట్లాంటి వాళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 63 ఏళ్ళు కూడా తీసుకున్నారు. నేను చెప్పాను కదా ఇందాక, 87 సంవత్సరాలలో దీక్ష పొంది 4 సంవత్సరాలు అవుతుందండి, హ్యాపీగా సాధన చేసుకుంటున్నారు. అట్లా ధైర్యంగా ఉండాలి మనం. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా మనుషులకి భయం అనేది ఉంటుందండి. ఈ భయము నుండి బయటపడాలంటే కొన్ని జన్మలు తీసుకోవాలి సార్. నిజంగా చెప్తున్నా, మరణ భయం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. డబ్బు భయం ఉంటుంది కొంతమందికి ఏదైనా జంతువులను చూస్తే భయం, కొంతమందికి మనుషులను చూస్తే భయం, కొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూస్తే భయం. కానీ అన్ని భయాల కన్నా మరణ భయం అనేది చాలా చాలా ఉంటుంది. మరణ భయం ఎప్పుడు పోతుంది? గురువుల దగ్గర దీక్ష పొంది సాధన చేస్తున్న సమయంలో అది సూక్ష్మంగా దానంతటా అదే జరగాలి. దానంతటా అదే అప్రయత్నంగా జరిగితే మాత్రమే ఆ మరణ భయం అనేది పోతుంది. అది సహస్రారం నుండా, విశుద్ధి నుండా, మూలాధారం నుండా, ఎక్కడి నుండి వస్తావని సంగతి తెలియదు. ఎందుకంటే ఇవి నేను అనుభవపూర్వకంగా నేను అవి అనుభవించాను. నిజంగా అనుభవాలు అంటున్నారు. కొంతమంది అడిగారు, అనుభవాలు ఏమైనా గొప్పనా అని అడిగారు. గొప్పే అండి, మామూలు వాళ్ళకి సామాన్యులకి అవి గొప్పనే అనిపిస్తాయి. ఆ అనుభవాల నుండి బయటపడాలి కదా. సాధన చేస్తుంటే ఏ అనుభవం లేదు, సాక్షిగా ఉన్నానంటే కూడా ఏ కర్మ లేవేమో వాళ్ళకి. అట్లా లేకపోయినా సాక్షిగా ఉండండి. ఇప్పుడు మనం ఒక జర్నీ చేస్తున్నాము, రోడ్డు పైన అంతా కూడా మనకు స్పీడ్ బ్రేకర్ లాంటివి లేకపోతే రాళ్ళు రప్పలు దారికి అడ్డంగా ఉన్నాయనుకోండి, ఒక 10 నిమిషాల జర్నీకి 20 నిమిషాలు పడుతుంది. ఒక 20 నిమిషాలు పడుతుంది అంటే కర్మలు కాల్చుకుంటూ వెళ్ళిపోవడం, అనుభవాలు జరుపుకుంటూ వెళ్ళిపోవడం. మరి ఏది లేవండి, స్పీడ్గా 10 నిమిషాల్లో కాదు, 10 నిమిషాల జర్నీ 5 నిమిషాలే పడుతుంది వాళ్ళకి. అంటే రోడ్డు మీద ఎలాంటి అలజడి లేదు, ఎలాంటి ఆటంకాలు లేవు, ఒకేసారిగా వెళ్ళిపోవడం. అంటే డైరెక్ట్ సహస్రారంలో పరమాత్మ స్థితిలో ఉండడం. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాధకులకి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ కొన్ని పెట్టేసుకొని సాధన చేయాలా వద్దావా, వీళ్ళని వాళ్ళని అడగడం ఇది కాదండి. ఈ జన్మలో ముక్తి, మోక్షము, కర్మ ప్రక్షాళన, మనసు ఏకాగ్రత, నీ శరీరం నీ మాట వినడం, అది ఉన్నన్ని రోజులు. ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సాధన పరంగా ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. మీ అందరి ఫోన్లు లిఫ్ట్ చేస్తలేనని అస్సలు బాధపడకూడదు. మీరందరు సాధకులు కూడా ఒకసారి కాకుండా ఒకసారి మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను, నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చాలామంది అడుగుతున్నారు. మీరు కనీసం మెసేజ్ అన్న పెట్టండి, మెసేజ్ కూడా రిప్లై ఇస్తాను. మీరంతా సాధనలో ముక్తి, మోక్షము ఉండ ఈ ప్రయాణం, ఈ అంతర్జర్నీ చేస్తూ మీ యొక్క గమ్యం చేరుకోవాలి. అందరూ కూడా దైవ మానవులుగా వర్ధిల్లాలి. ఇవి నా అంతర్గతంగా వచ్చినటువంటి పదాలు. గత 2 సంవత్సరాల క్రితము ఒక రాత్రి పూట సాధన చేస్తూ అలాగే నేను ఒక తాంద్రావస్థలోకి వెళ్ళిపోయాను. అందరూ దైవ మానవులుగా వర్ధిల్లుగాక అని ఒక 3-4 సార్లు నా ఎన్నర్ వాయిస్ రావడం జరిగింది. నిజంగా అందరూ దైవ మానవులైతే ఇంకేముంటుందండి, అందరూ దేవతలైతే ఎంత అద్భుతంగా ఉంటుంది. అందరూ ముక్తి పొందితే ఒక జ్యోతి
ఆ జ్యోతి అనేది పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మలో విలీనం. అద్భుతమైన వర్డ్స్ అండి, నిజంగా చెప్పడానికి వర్డ్స్ కూడా లేవు. అందరూ దైవ మానవులుగా వర్ధిల్లుగాక అనే పదాలు వచ్చాయి. అదంతా కూడా సాధ్యమవుతుంది ఫ్యూచర్లో అనుకుంటున్నాను. జై గురుదేవ. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.